ఇక నల్లగొండ జిల్లా పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం పండించిన పంటను విక్రయించేందుకు సిసిఐ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమ పత్తిని ఎప్పుడు కొనుగోలు చేస్తారని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే తేమ శాతం పేరుతో ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. నల్లగొండ జిల్లాలో పత్తి రైతుల సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులైతే చిత్తవుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7,80,000 ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే ఆ పత్తిని సాగు చేసినప్పటి నుంచి ఆ పత్తిని విక్రయించేందుకైతే రైతులు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. కిసాన్ కిసాన్ యాప్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంతో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోలేక స్మార్ట్ ఫోన్లు లేక రైతులైతే కాటన్ కొనుగోలు కేంద్రాల వద్దకు తిరుగుతూ అదేవిధంగా ఎవరైతే పేరు మీద రైతు భూమి ఉంటుందో ఆ భూమికి సంబంధించిన ఓటీపీ ఎంటర్ చేయలేక పత్తిని చాలా వరకు కూడా ఇళ్లలోనే పెంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక వారితోనే కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏ ఊరు, మీరు ఎంత సాగు చేశారు, ఎట్లా ఉంది కొనుగోలు చేయాలంటే? కొనుగోలు చేయాలంటే అది చేస్తేనే బుక్ చేస్తేనే కొనుగోలు అవుతున్నాయి, లేకపోతే కొనుగోలు ఎందుకు అయితే సార్ అయితలేవు. మీరు ఎంత చేసారు, ఎకరానికి ఎంత తీసుకుంటారు అసలు? పత్తి ఎకరానికి ఇంతకుముందు 10 నుంచి 12 క్వింటాల దాకా వచ్చేది. ఈసారి 6-8 లోపే పత్తి వచ్చింది. బయట దళారులు ఇంతకుముందు ఇక్కడికంటే రూపాయి ఎక్కువ పెట్టి కొనేది. ఈసారి పత్తి మంచిగా లేదు, ఎవరు కొంటలేరు, దిగుబడి లేదు. 2 సార్లు ఎత్తులు పెట్టుడు జరిగింది. ఈసారి పెట్టిన పెట్టుబడికి కూడా వెళ్ళని పరిస్థితి. ఇక ఈడికి వస్తే ఏంది అని అంటే యాప్ డౌన్లోడ్ చేయలేక మా లాంటి వాళ్ళకు తెలియక ఇంకా వేరే వాళ్ళని ఇది చేసుడు అది చేసుడు, ఇది కానీ యూరియా కానీ ఇటువంటి అన్నీ బుక్ చేయాలని అంటే మా వల్ల కాదు కదా. అట్లా దాని చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఎట్లా చేసారు, ఎంత వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది? ఎకరానికి 5 వచ్చింది సార్, వానలు పడి 10 ఎకరాలు పెడితే 50 క్వింటాలకు 60 అంతే. పోయినసారి 29 తారీఖు నాడు పత్తి తీసుకొచ్చిన 20 క్వింటాలు బుక్ చేసుకొని వచ్చిన 10 క్వింటాలు తీసుకున్నారు, 10 క్వింటాలు వాపసు పంపారు. ఎందుకు ఏమన్నారు? దీనిలో బుక్ ఫస్ట్ చూసేటప్పుడేమో బుక్ అయింది అన్నారు. చూసిరీడ ఆడ అన్లోడ్ చేసి మళ్ళీ ఇక్కడ ఎంటీ కాట పెడతాడు, బుక్ కాలేదు. మేము ఆ 10 క్వింటాలు దించుకుంటాం, కత్తి మీద వేసుకోపోని పెడితే వేసుకోపోయి ఈ రోజు వచ్చి అమ్ముకుంటున్నాం. మళ్ళీ ఎట్లా ఉందమ్మా, ఎట్లా ఉండే గతంలో, ఎట్లా ఉండే కొనుగోలు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అసలు? అమ్ముకోవాలంటే ఏ రకంగా మీరు ఎట్లా అమ్ముకుంటారు? అప్పుడు బాగానే 8,000 దాకా పోయింది, ఇప్పుడే తక్కువ అయింది. మరి పత్తికి ఇప్పుడేమో రేట్లు ఎక్కువ పెరిగినాయి, కూలీలకు ఎక్కువ పెరిగింది. మేము ఎంత చేసినా ఒక్క కూలీకి 1000 రూపాయలు తక్కువ వస్తలేరు. పంట పండిస్తే ఉంది రైతుకు. మరి ఈ పత్తిని కొనుగోలు చేయాలంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మనకు ఇప్పుడు బుకింగ్ చేసుకోవాలంటే కొన్ని ఎగిరిపోతున్నాయి అంటారు. పత్తి తెచ్చినాక మళ్ళీ ఇంకా మల్పిస్తారు. వాళ్ళకు ఖర్చులు వెళ్తలేవు, మాకు ఖర్చులు వెళ్తలేవు సార్. దాన్ని ఒకసారి మనం గమనించాలి ప్రభుత్వాలు. రేట్ అంటే ఇప్పుడు అయితే వాస్తవానికి 7,000, 7,500, 7,600 వరకు అయితే వేస్తారు సార్. ఇక అంతకంటేనైతే ఇక మంచి నాణ్యత అంటే లేదు సార్. అంతటా లోకం అంతటా పోయింది, మనకు కూడా పోయింది సార్. అన్ని జిల్లాలు కూడా ముంచేసింది. ఇంకా పత్తి కూడా ఊళ్ళల్లో ఉన్నట్టుంది పరిస్థితి ఉంది. అసలు అవుతుందా? ఉంది, స్పాట్ బుకింగ్ అయితే మెయిన్ వచ్చిన సమస్య అది. కొంతమంది పోందారి చేస్తూ కూడా లేరు. అట్లా పత్తి రైతు మాత్రం ఈసారి అమ్ముకునేందుకు మొత్తం చిత్తవుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్లగొండ.